श्री साई राम आत्मनिवेदनम् श्री साई राम आत्मनिवेदनम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम गुरुदेव। गुरुदेवा నీవే నా తల్లివి నీవే తండ్రివి నీవే నా బంధువు నీవే నా విద్యవు నీవే జ్ఞానమువు నీవే నా సంపదవు నా బలము శక్తియువు నీవే నా సర్వస్వము గురుదేవా। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय असत्यं నుంచి సత్యం వైపుకు చీకటి నుంచి వెలుగుకు మృత్యు నుంచి అమృతత్వం వైపుకు నడిపించు భగవాన్ గురుదేవా। అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు మనసుకు ఆనందము కూర్చు గురువు ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా। సాయి రామా వందనం వందనము। గురుకులం ద్వారకామాయి ఎందరో ఇక్కడ జ్ఞాన సిద్ధి పొందారు ఇంకా ఎందరో జ్ఞాన సిద్ధి పొందుతున్నారు సాయి సచ్చరిత్రలోని బాబలీలే ఇందుకు కారణాలు గురుదేవా నీ వీక్షణాలతో ద్వారకామాయి సాయిని చుట్టి వేసినావు మంగ
ఓ సాయి రామా గురుదేవా వందనం. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు. గురుదేవా సాయి రామా వందనం. వందనము. తమ తమ విధులను తాము సక్రమంగా నిర్వహించిన బతుకు బండి సాఫీగా ముందుకు సాగిపోతూ, బతుకు జీవితం బంగారమై పరిపూర్ణత్వం పొందును. ప్రకృతే దైవము, ప్రకృతిలోని ప్రతి జీవి దైవమే. పువ్వుల చుట్టూ పరిభ్రమించు తుమ్మెదల మాదిరి అజ్ఞానులమైన మా చుట్టూ పరిభ్రమించి సాయి రామా గురుదేవా వందనం. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు. మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే మా ఆత్మ నివేదనం. గురుదేవా సాయి రామా వందనం. వందనము. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు. మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే మా ఆత్మ నివేదనం. గురుదేవా సాయి రామా వందనం. వందనము. దేవతలకు అధిపతి ఇంద్రుడు, స్వర్గాధిపత్యము ఇంద్ర పదవిని సూచిస్తుంది. ఆ ఇంద్ర పదవిలో ఉన్నవాడే ఇంద్రుడు. ఇంద్ర పదవి మన్వంతరానికి ఒకసారి మారును. ఎల్లరికి ఆనందమును ప్రసాదించు భగవానం. షిరిడి సాయికి ఇంద్ర పదవులు చాలా చిన్నవి. సాయి మార్గమున నడిచి నడిపించు గురుదేవా ఓ సాయి రామా. గురుదేవా వందనము. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు.
మనసుకు ఆనందము కూర్చు గురువు ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా సాయిరామా వందనం సందనం కటిక నిరుపేద కుచేలుడు కృష్ణ భగవానుని దర్శించ వెళ్ళినప్పుడు కృష్ణుడు ఎదురేగి తన ప్రక్కలో ఆసీనుడిని చేశారు. ఎంతటి మహామునులకు దొరుకు ఈ మహద్భాగ్యము షిరిడి సాయిని హృదయ ఫలకమున నిలుపుకొని అంతటి మహాద్భాగ్యాన్ని పొందిన సాయిరామ నీ చెంత చేరిన మాక మహాభాగ్యాన్ని ఇచ్చి శుభములు కూర్చి జ్ఞానము వైపు నడిపిస్తున్న మహనీయమూర్తి ఓ సాయిరామా జ్ఞానులకు ఆరాధ్యుడవు వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు మనసుకు ఆనందము కూర్చు గురువు ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా సాయిరామా వందనం నేను నాది అన్న భావన పోయిన నాడు పాప కర్మలు చేయవలసిన పని ఉండదు. నేను నాది అన్న భావన తొలగుతే అంతటా పరబ్రహ్మమును చూస్తూ ఆత్మగా మిగిలిపోయి తన పక్క వారి బాధను తనదిగా తలచి వారికి వలసిన దాన ధర్మాలు సహాయాలు చేయగలడు. సముద్రములో పుట్టిన కౌస్తుభమణి కాంతులు ఆ శ్రీ సాయి చూపుల ప్రకాశములు ఇంద్రనీలమణి హార కాంతి శోభలు శ్రీ సాయి చల్లని చూపులు చల్లని చూపులు మాకు శ్రేయస్సును చేకూర్చుగాక. షిరిడి సాయిని సాయి పాద సేవలో తరిస్తూ ఇంద్రనీలమణి హార కాంతులను ప్రసరింపజేయు ఓ సాయిరామా గురుదేవా అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు మనసుకు ఆనందము కూర్చు గురువు ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా సాయిరామా వందనం
వందనం అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు. ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా సాయి రామా. వందనం వందనము భక్తి సేవానేవి వస్తువులు కావు, అదవి మనసుతో ముడిపడిన నిర్వచనీయ అనుభూతి. నిజమైన అనుభూతిని గురు శిష్యులు ఆశిస్తారు, ఆ అదృష్టము కొందరికి మాత్రమే కలుగుతుంది. నిరంతర సంశయాలతో ఒరిగేది ఏమీ ఉండదు, వాదోపవాదములతో పారమార్థిక పురోగతిని సాధించలేము. భగవంతుడు గాని గురువు గాని లెక్కలకు అందడు, నమ్మి అనుభూతి చెందితేనే అర్థమవుతాడు. షిరిడి సాయి చెంతలో చిరువని అనుభూతిని పొందుతూ ఆ అనుభూతిని మనకందించాలని కృషి చేయు ఓ సాయి రామా. గురుదేవా వందనము అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు. ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా సాయి రామా. వందనం వందనము ద్వారకామాయిలో ప్రవేశించినంతనే మన కష్టములు తీరునని బాబా ఇచ్చిన హామీ. జీవితంలో కష్టాలు సమస్యలు సహజం, మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టే ఈ జన్మలో మన జీవితం గడుస్తుంది. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు, జీవితం వడ్డించిన విస్తరి కలిగి ఉన్నవాడికైనా కొన్ని కొన్ని కష్టాలు సమస్యలు తప్పవు. వీటి నుండి బయటపడటానికి ఒక్కటే మార్గం, అదే నిరంతరం భగవన్నామస్మరణ. భవబంధాల నుండి భవసాగరాన్ని దాటించేది నామస్మరణే. ద్వారకామాయి కరుణారుద్ర దృష్టి వలన ఆశ్రితులైన వారందరూ సుఖ సంపదలు పొందగలరు. సాయి ప్రకాశముతో ద్వారకామాయి ప్రవేశము చేయిస్తున్నా ఓ సాయి రామా. గురుదేవా వందనం వందనం
అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే ఆత్మ నివేదనం గురుదేవా. సాయి రామ వందనం వందనము. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే ఆత్మ నివేదనం గురుదేవా. సాయి రామ వందనం వందనము. ఆది మధ్యాంతరహితుడు, అనంత విశ్వాత్మకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. శ్రీ సాయి లీలలను ఏమని కీర్తించగలము, శ్రీహరి లక్ష్మి శివ పార్వతులు, బ్రహ్మ సరస్వతి విశ్వాత్మకుడు, జగన్నాథుడు అగు గురువు అనుగ్రహమును, మరణము గల మనం ముక్తి జ్ఞానమును యాచించవలెను. శ్రీహరిగా లక్ష్మిగా శివ పార్వత గణాలుగా బ్రహ్మ సరస్వతి మొదలగు సకల దేవతా స్వరూపుడైన శ్రీ సాయి లీలలను విశ్వమంత చాటుతున్న విశ్వత్మకుడవైన గురుదేవా. ఓ సాయి రామ గురుదేవా వందనం వందనము. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే ఆత్మ నివేదనం గురుదేవా. సాయి రామ వందనం వందనము. గురు ప్రసాదతః స్వాత్మనాత్మారామ నిరీక్షణ, సమతా ముక్తి మార్గేణ స్మాత్మజ్ఞానం ప్రవర్తతే. గురువు అనుగ్రహం లేనివాడు ఆత్మతత్వాన్ని ఎరుగలేడు, తనలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను గురు ప్రసాదముచే నిరీక్షించు సమత్వపరునికే ఆత్మజ్ఞానము కలుగునని పరమ గురువు ప్రబోధించాడు. తన సంకల్ప శక్తి చేత సాయిని దైవంగా గురు సేవ చేసిన సాయిరాంకు గురు అనుగ్రహం లభించింది. తన చెంత చేరిన వారికి సాయి బోధనలతో తరింపజేస్తున్నా ప్రశాంత చిత్త స్వరూపుడు, సాగరమంతా ఆనందమును శుభములు నొసగు షిరిడి సాయి ఛాయామూర్తి. ఓ సాయి రామ గురుదేవా వందనం వందనం.
అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువువు. మనసుకు ఆనందము కూర్చు గురువువు, ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా. సాయిరామా వందనం వందనం. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువువు. మనసుకు ఆనందము కూర్చు గురువువు, ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా. సాయిరామా వందనం వందనం. ధనము ధాన్యము సంతానము ధైర్యము విజయము ఆయుధ బలము రాజ్యము వాహనాలు ఈ 8 అష్టైశ్వర్యములను అవసరమైన వారికి అవసరమైన విధంగా వాటి ద్వారా సేవ చేస్తేనే వాటికి ఘనత, లేకపోతే మట్టిలో ఉంచిన వస్తువుల్లా వ్యర్థమవుతాయి. 8 రకాల విద్యలు లేక విభూతులు అవి: అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశత్వము అసిత్వము. అవే అష్టసిద్ధులు. వీటి ద్వారా కూడా మానవ సేవ చేయాలి. దుష్టత్వానికి వినియోగిస్తే అవి వ్యర్థమవుతాయి. షిరిడి సాయి కటాక్ష సిద్ధత్వముతో భక్తులకు అష్టైశ్వర్యములు సమకూడాలని శ్రద్ధో భజించు. ఓ సాయిరామా గురుదేవా వందనం వందనం. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు. మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా. సాయిరామా వందనం వందనం. సాయి నామం చెడు నుంచి అయినా కాపాడగలదు. మన చేయి అగ్నికి తెలిసి తగిలినా, తెలియక తగిలినా కాలకుండా ఉండదు. అలానే సాయి నామం పలుకుటచే సర్వ పాపలను దగ్ధం చేయగలదు. మనమే పనిలో ఉన్నా ఏ సమయములో అయినా సాయి నామము మననం చేస్తూ ఉండాలి. సాయి మంత్రం ఒకటి ఉంది, అది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఈ మంత్రాన్ని ఎలా అయినా జపించవచ్చు. చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఆచారం పాటించేవాళ్ళు, పాటించని వాళ్ళు అందరూ ఈ మంత్రం జపించవచ్చు. సాయిరాం నామముతో పండిత పామరులచే పిలవడుతూ శ్రీ షిరిడి సాయి ప్రకాశములో మాకు సాయి నామ మహిమను బోధించు. ఓ సాయిరామా గురుదేవా వందనం. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు. మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే మా ఆత్మ నివేదనం.
వందనం వందనము అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు మనసుకు ఆనందము కూర్చు గురువు ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా సాయి రామా వందనం వందనము తన దగ్గరున్నదంతా దానం చేసి నిశ్చింతగా నిలబడ్డాడు రంతిదేవుడు కొద్దిగా మంచి నీరు తప్ప తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉన్నాడు ఆ పరిస్థితిలో ఆయన దగ్గరికి ఒక పరమదీనుడు వచ్చి చేయి చాచి అర్థించాడు అప్పుడు రంతిదేవుడు అన్నాడు కష్టంలో ఉన్నవాడిని వెంటనే ఆదుకోవడం ఈ లోకంలో గొప్ప మేలు మరొకటి లేదు ఈ తీయని జలాలు తాగి ప్రాణాలు నిలబెట్టుకో అంటూ మిగిలిన మంచి నీళ్లను కూడా యాచకుడికి ఇచ్చేశాడు మానవత్వానికి కథ పరమ నిదర్శనం మానవుడి అసలు తత్వం మానవత్వాన్ని కోల్పోవడమంటే మనిషి తన సహజత్వాన్ని కోల్పోవడమే తనను నమ్ముకున్న వారి ఆపదలను పోగొట్టువాడైనా షిరిడి సాయి తేజస్సుతో అన్నదాన కార్యములతో మా జ్ఞానము తొలగించు ఓ సాయి రామా గురుదేవా వందనము అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు మనసుకు ఆనందము కూర్చు గురువు ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా సాయి రామా వందనం వందనము సద్గురు శిష్యులకు సరైన మార్గోపదేశం చేస్తారు వారిని అపాయాల నుంచి తప్పిస్తారు గురువులు మన జ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు ఈ త్రిభువనాలలో గురువు కంటే గొప్పదాత మరొకరు ఉండరు కామధేనువు కోరిన వస్తువులను మాత్రమే ఇవ్వగలదు కాని గురువులు ఊహించని నిర్వికల్ప స్థితిని మనకు అందించగలరు ఆశించని ఆత్మస్థితి సిద్ధింపచేయగల శక్తి సంపన్నులు గురువులు గురువుల సేవ భక్తితో చేసిన వారు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందగలుగుతారు మహాల్సాపతి తాత్య బైజాబాయి లక్ష్మీబాయి హేమాన్ పంత మొదలగు ఎందరో షిరిడి సాయి సేవలో తరించినారు అటువంటి వారి మార్గముననుసరించి మమ్మల్ని నడిపించు ఓ సాయి రామా గురుదేవా వందనము
అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు. ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా. సాయిరామా వందనం వందనం. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు. ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా. సాయిరామా వందనం వందనము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ, సాయినాథ్ మహారాజుకు జై అంటూ భక్తులు బిగ్గరగా కీర్తించినప్పుడు, చెప్పలేని ప్రశాంతత అనుభూతి కలుగును. తనను నమ్మిన వారి వెంట ఉండి సదా రక్షిస్తానని సాయి అన్నాడు. ప్రతి వారిలో సాయిని చూడమన్నాడు. అన్నార్తులకు అన్నము పెట్టమన్నాడు. ఎవరే మార్గాన పయనించిన గమ్యము చేరడమే లక్ష్యమని అన్నాడు. గురువు మీద భక్తుడికి, భక్తుడి మీద గురువుకు సద్భావమున్నప్పుడు అన్నీ సాధ్యపడతాయి. విశ్వమంతా సాయిమయమని, సంసార బంధనాలు ఛేదించి షిరిడి సాయి పాద పద్మములను పూజిస్తూ సన్మార్గము వైపు మనలను మరల్చుతున్న ఓ సాయిరామా. గురుదేవం వందనం వందనం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు ఉద్ధరించుకో. పతనమైపోవద్దు, మనస్సే మన మిత్రుడు, మనస్సే మన శత్రువు. సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకోవాలి. తమకు తామే స్వయం కృతాపరాధం వలన అధోగతి పాలు కాకూడదు. ఈ లోకంలో తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. మన కర్మలే మనల్ని తత్కర్మానుసారంగా ఫలితాలు అనేవి అనుభవింపజేస్తాయి. ఏ విత్తు నాటుతామో దానికి సంబంధించిన ఫలం సహజంగా ఎలా వస్తుందో, మనం చేసిన కర్మలకు మనమే బాధ్యులం అవుతాము. మన ఉన్నతికి లేదా పతనానికి మనమే కారణం. మన కోసం వేరెవ్వరూ భగవత్ ప్రాప్తి మార్గాన్ని ప్రయాణించటం కుదరదు.
తరిస్తూ అంతులేని సంసార సాగరములో తేలియాడు మమల్ని పడవవై ఒడ్డు చేర్చుతున్నా ఓ సాయి రామా గురుదేవా వందనము వందనము. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే మాత్మ నివేదనం గురుదేవా సాయి రామా వందనం వందనము. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే మాత్మ నివేదనం గురుదేవా సాయి రామా వందనం వందనం. ఆలుమగల దాంపత్యం సంతోషంగా సాగిపోవాలి, సంసారంలో సరిగమలు పలకాలి, ఇది సాధ్యం కావాలంటే భార్యాభర్తలిద్దరిలోనూ ఒకరికొకరుగా జీవించే తత్వం, ఒకరిపై మరొకరికి అపారమైన నమ్మకం, తప్పనిసరిగా ఉండాల్సిందే ఇలాంటి పునాదుల మీద ఏర్పడిన ఇజ్జడామ బంధమే దీర్ఘకాలం నిలిచి ఉంటుంది. సహృదయులైన మనుషులు ఎలాంటి వారో వారు నిలబెట్టుకున్న కుటుంబాన్ని సత్సంబంధాలను నైతిక విలువలను బట్టి నిర్ధారించవచ్చు. ఒంటిరిగా పుట్టి ఒంటరిగానే వెళ్ళిపోయే జీవన చక్రంలో మనకంటూ నలుగురు తోడున్నారనే భావన, బంధాల మాధుర్యాలను అనుభవించాననే సంతృప్తి వ్యక్తిని చిరస్థాయిగా మన హృదయాలో ఉండేలా చేస్తుంది. జీవన సమరంలో కుటుంబ బంధంతో ముందుకు సాగే శక్తిని మాకు ఇచ్చి సాయి దగ్గరకు చేర్చి మాకు దిక్కై చక్కటి బాటను చూపుతున్నా ఓ సాయి రామా గురుదేవా వందనం. అస్థితి మతి హేషాంతే ఆస్తికా తేషాం భవత్ ఆస్తిక్యం. భగవంతుడు ఉన్నాడని అంగీకరించినట్లే పరలోకములు పునర్జన్మలు ఉన్నాయని కూడా అంగీకరింతురు. చేసిన మంచి పనులు లేదా చెడ్డ పనుల కర్మ ఫలము ఈ జన్మలో అనుభవించక చనిపోయినా మరో జన్మలోనైనా అనుభవించ
పునర్జన్మలతో ముడిపడి ఉన్నది. షిరిడి సాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక. ఆ సాయి తేజోరూప సంపన్నుడవై మమ్మల్ని సాయి మార్గము వైపు మళ్ళించి పునీతులను చేస్తున్నా ఓ సాయి రామా. గురుదేవా వందనం వందనము. తత్వమసి అదిలా ఉన్నావు నీలోనే, పరమాత్మ అంతర్వ్యామి అయి ఉన్నాడు. అంతర్ముఖంగా పరమాత్మ సాక్షాత్కారం కలిగించే ప్రక్రియే నీవు. షిరిడి సాయి సకల ప్రాణులలో అంతర్యామి అయి ఉన్నాడు. వారి స్వరూపులైన మీరు ఆపదలయందు కష్టములయందు దుర్గమ మార్గములయందు భయస్థితులయందు షిరిడి సాయిని కీర్తించిన నాశనము ఉండదని మాకు ఎరుకపరచు. ఓ సాయి రామా. గురుదేవా వందనం వందనం. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు. మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే ఆత్మ నివేదనం. గురుదేవా సాయి రామా వందనం వందనం వందనము. అజ్ఞానులకు జ్ఞానాలకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్యే గురువు. మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే ఆత్మ నివేదనం. గురుదేవా సాయి రామా వందనం వందనం వందనము. సర్వకార్యములయందు విజయాలు పొందడానికి సాయి సచ్చరిత్రలో ఎన్నో పరిష్కారాలు చెప్పబడి ఉన్నాయి. నమ్మకము శ్రద్ధ భక్తి ఓర్పు కలిగి ఉంటే తప్పకుండా ఫలితం పొందగలము. సంభవామి యుగే యుగే. సాయి సచ్చరిత్ర అద్భుతమైన పారాయణం. ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం సాయి సచ్చరిత్ర మొత్తం పారాయణ చేయలేరు. అందువలన మనకు వీలును బట్టి సాయి సచ్చరిత్రలోని ఒక పుట్ట శ్రద్ధగా పారాయణము చేసిన చాలు ఫలితము లభిస్తుంది. దేవదేవుడు జగత్పతి అయిన షిరిడి సాయిని ఏకాగ్రతతో పూజించమని సాయి నామమును నిత్యము జపించినచో తలపెట్టిన సర్వకార్యములందు విజయము పొందగలరని మాకు చక్కగా బోధిస్తున్నా ఓ
సాయి రామా ప్రత్యేక గౌరవం ఉంది. దక్షిణామూర్తి అంతిమ గురువుగా, జ్ఞాన స్వరూపిణిగా మరియు అజ్ఞానాన్ని నాశనం చేసే వ్యక్తిగా పరిగణించబడుతున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడం వల్ల ఈయనకు ఆదిగువనే పేరు ఉన్నది. భగవంతుడు జ్ఞాన మార్గ సముద్ధరణకై కృతయుగమున శ్రీ దక్షిణామూర్తి స్వరూపముగను, త్రేతాయుగమున యోగీంద్రుడవు దత్తాత్రేయుని స్వరూపమునను, ద్వాపరయుగమున వేదవ్యాస స్వరూపమునను, ఈ కలియుగమున సర్వజగత్ పూజ్యమగు శ్రీ షిరిడి సాయి స్వరూపమునిగా నవతరించెను. ఆ షిరిడి సాయి తత్వజ్ఞానమును మాకు తెలియజేయు. ఓ సాయి రామా అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు. ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా. సాయి రామా వందనం వందనం. అజ్ఞానులకు ధ్యానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు. ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా. సాయి రామా వందనం వందనం. ఆధ్యాత్మిక గురువుకు ప్రత్యేక గౌరవముంది. దక్షిణామూర్తి అంతిమ గురువుగా, జ్ఞాన స్వరూపిణిగా మరియు అజ్ఞానాన్ని నాశనం చేసే వ్యక్తిగా పరిగణించబడుతున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడం వల్ల ఈయనకు ఆది గురువనే పేరు ఉన్నది. భగవంతుడు జ్ఞాన మార్గ సముద్ధరణకై కృతయుగమున శ్రీ దక్షిణామూర్తి స్వరూపముగను, త్రేతాయుగమున యోగీంద్రుడవు దత్తాత్రేయుని స్వరూపమునను, ద్వాపరయుగమున వేదవ్యాస స్వరూపమునను, ఈ కలియుగమున సర్వ జగత్తు పూజ్యమగు శ్రీ
షిరిడి సాయి స్వరూపమునిగా నవతరించెను. ఆ షిరిడి సాయి తత్వజ్ఞానమును మాకు తెలియజేయు. ఓ సాయి రామా గురుదేవా వందనమం వందనం. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు. మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా. సాయి రామా వందనం వందనము. శ్రీ సాయి అనుగ్రహం మనకు లభించనప్పుడు, వారి అనుగ్రహం పొందడానికి సిద్ధంగా లేనప్పుడు, మనకు ఎంత డబ్బు ఉన్నా ఎంత సంపద ఉన్నా ఇంకా ఏమేమి ఉన్నా కూడా మనము జీవితాన్ని అందంగా గడపలేము అన్న సత్యాన్ని తెలిపిన ఓ సాయి రామా గురుదేవా వందనం వందనము. మనం గొప్ప మేధావులమైన ఎంత గొప్ప సామర్థ్యమున్నా ఆధ్యాత్మికముగ గురువు అనుగ్రహము లేకుండా విజయము పొందలేము. మన మానసిక స్థితిని అందుకు సిద్ధపరచి సాయి అనుగ్రహాన్ని అందుకోగలిగేలా చేస్తున్నా ఓ సాయి రామ్ గురుదేవా నీకు వందనము. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు. మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా. సాయి రామా వందనం వందనం. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు. మనసుకు ఆనందము కూర్చు గురువు, ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా. సాయి రామా వందనం వందనం. మనలో ప్రతి ఒక్కరికి కొంత అధికార సమస్య ఉంది. మేము ప్రత్యేకంగా మనంగా ఉండాలనుకుంటున్నాము. మనము మన అహంకార గుర్తింపును కలిగి ఉండాలనుకుంటున్నాము. గురువు
విషయాన్ని గుర్తించి దానిని అర్థం చేసుకొని ఒకరికొకరు సేవ చేయమని, మన పనిలో ఉదారంగా మరియు సుముఖంగా ఉండమని, మన సంబంధాలలో ప్రేమగా ఉండమని మల్ని ప్రోత్సహిస్తున్నా ఓ సాయి రామా గురుదేవా వందనం వందనము. ఈ ప్రకృతిలో లభించే పువ్వులు, కాయలు, పండ్లు, ఆకులు, కూరలు, నదీ జలాలు ఇలా ఒకటేమిటి, ప్రకృతి సంపద మొత్తం భగవంతుని ఆస్తి. దాని మీద ఎవరికీ అధికారం లేదు. ఆ పరమాత్ముడు తను ప్రేమతో సృష్టించిన ప్రాణికోటి మీద అనురాగంతో ఈ ప్రకృతి సంపదను అనుభవించమని మనకు అందించాడు అని ఎరుకపరచు ఓ సాయి రామా గురుదేవా వందనం వందనం. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు. ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా సాయి రామా వందనం వందనము. మానవత్వాన్ని రక్షించే గుణమే ధర్మమని, ప్రాణికోటిలో ఉత్తమమైనది మానవ జన్మమని, మానవత్వాన్ని పరిరక్షించే విషయంలో మానవ జాతి ఒక్కటేనని తెల్పిన ఓ సాయి రామా గురుదేవా వందనం వందనం. ఓర్పు క్షమా గుణము ఉండాలని ఎవరినైనా ఏ విషయాన్నైనా క్షమాశక్తితో ఎదుర్కోవాలని, కోపపడరాదని ఓర్పు గుణం ఉన్నవారిని ఏ శక్తులు ఏమి చేయలేవన్న ధర్మాన్ని తెలిపిన ఓ సాయి రామా గురుదేవా వందనం వందనం. అజ్ఞానులకు జ్ఞానులకు ఆరాధ్యుడవు, వెలుగు వైపు నడిపించు నిత్య సత్య గురువు, మనసుకు ఆనందము కూర్చు గురువు. ఇదే మా ఆత్మ నివేదనం గురుదేవా సాయి రామా వందనం వందనము. ఇదే మా ఆత్మ నివేదనం
వందనం